హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ వ్యూహాలలో రెండు ప్రధాన లోపాలున్నాయి. ధోనికి సరైన బ్యాకప్ ప్లేయర్ని ఎన్నుకోకపోవడం, ఫేస్ విభాగంలో బలమైన ఎంపికలను నిర్లక్ష్యం చేయడం విమర్శలకు దారితీసింది. ఈ లోపాలను అధిగమించడానికి సిఎస్కే రాబోయే సీజన్లో సరికొత్త వ్యూహాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ 2025 మెగావేలం ముగిసింది. జట్లు తమ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ గణనీయమైన విజయాలను సాధించిన చరిత్ర ఉన్న జట్టు అయినప్పటికీ ఈసారి కొన్ని వ్యూహాత్మక లోపాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటుంది. జడ్డలో జరిగిన ఈ వేలంలో జట్టు నిర్మాణానికి అవసరమైన కొన్ని కీలక అంశాలను సిఎస్కే మిస్ చేసిందని అభిమానులు భావిస్తున్నారు. సిఎస్కే తరచుగా తన ఖచ్చితమైన ప్రణాళికలతో దాచిన రత్నాలను వెలికితీయడంలో నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈసారి రెండు ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన రంగాల్లో గణనీయమైన లోపాలు కనిపించాయి. ఇవి రాబోయే సీజన్లో వారికి సవాళ్లుగా నిలవచ్చు. తలైవగా పేరుగాంచిన ఎంఎస్ ధోని సిఎస్కే జట్టు గుండె అని చెప్పడం అతిశయోక్తి కాదు. కెప్టెన్గా మాత్రమే కాకుండా వికెట్ కీపర్గా ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే వ్యక్తిత్వంతో ధోని జట్టుకు మార్గదర్శిగా ఉంటాడు. కానీ అతని వయసు, ఆరోగ్య సమస్యలు ఇష్యూగా మారుతున్న వేళ ధోనికి వారసత్వంగా సరైన వికెట్ కీపర్ని అందుకోవడం అత్యవసరం. ఈ వేలంలో అనేక మంది ప్రతిభావంతులైన వికెట్ కీపర్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సిఎస్కే ఈ విభాగంలో పెట్టుబడి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. ధోనికి ఒక బ్యాకప్ ప్లేయర్ను సిద్ధం చేయడం, ప్రత్యేకించి ఆయన మోకాల సమస్య నేపథ్యంలో అవసరం. జితేష్ శర్మ లాంటి యువ ఆటగాళ్లు లేదా శామ్ బిల్లింగ్స్ వంటి అనుభవజ్ఞులు ఈ లోటును పూరించేందుకు సరైన ఎంపికగా కనిపించేవారు. దీనివల్ల జట్టు బ్యాటింగ్ లైనప్లో బలంతో పాటు అనేక ఎంపికలు కలిగి ఉండేది. సిఎస్కే చేసిన రెండో పెద్ద మిస్టేక్ బౌలింగ్ విభాగాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం. మతీసా పతిరణ తన ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ ఒక యువ పేసర్పై పూర్తిగా ఆధారపడడం రిస్క్ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్లో ఉన్న తీవ్రమైన పోటీ దృష్ట్యా అనుభవజ్ఞుడైన పాశ్వాల్ లేకపోవడం వారి బౌలింగ్ విభాగాన్ని దెబ్బతీస్తుంది. బహుళ పేస్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ సిఎస్కే వాటిని పట్టించుకోలేదు. భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లు తన అనుభవంతో, నైపుణ్యంతో జట్టుకు విలువైన బలం చేకూర్చేవారు. దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లను తిరిగి తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. అనుభవజ్ఞులు పతిరణ వంటి యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చూపడమే కాకుండా కీలకమైన మ్యాచ్లో ఒత్తిడిని సైతం నిర్వహించగలరు. వేలం తర్వాత సిఎస్కే వ్యూహంలో కనిపించిన ఈ లోపాలను రాబోయే సీజన్లో ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్లేయర్ అభివృద్ధి, జట్టు కలయికలో మార్పులు లేదా తమ అందుబాటులో ఉన్న రిసోర్స్లను స్మార్ట్గా వినియోగించడం ద్వారా ఈ శూన్యతలను పూరించగలిగితే సిఎస్కే మరో విజయవంతమైన సీజన్ను సాధించగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.